మీ ట్రావెలింగ్ గురించి మాట్లాడండి. ఓకే. ట్రావెలింగ్ చేస్తుండేటప్పుడు ఒక భయంకరమైన ప్లేసు. హుహు. అమ్మో! ఇంకొకసారి ఇక్కడికి రావద్దు. నేను రావడం కాదు ఇంకెవరికీ చెప్పొద్దు కూడా ఇక్కడికి రావద్దని అనుకున్న ప్లేస్ ఏంటి? నాకు ఆఫ్ఘనిస్తాన్‌లో అలాంటి కొన్ని ఇన్సిడెంట్‌లున్నాయండి. ఓకే. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌తో డైరెక్ట్ అటాక్ ఉండిందా డైరెక్ట్ మీకు? తాలిబాన్స్‌తో ఏమంటే నేను పాకిస్తాన్ బోర్డర్‌కెళ్ళి రిటర్న్ వస్తున్నాను. హ్మ్. ఆ నైట్ ఏం రా అంటే తాలిబాన్స్ అణువణువున చెకింగ్స్ ఉంటాయి తాలిబాన్స్ ఓకే. దగ్గర. సో, ఒక తాలిబాన్ అడిగి వీసా చూపిమన్నాడు. నేను పాస్‌పోర్ట్‌లో ఎత్తి చూపించాను ఇలా వీసా అని చెప్పేసి. హ్మ్. లేదు లేదు వీసా చూపి అన్నాడు. అరే బాబు అది స్టిక్కర్ ఉంది కదరా! స్టిక్కర్ వీసా ఇదే వీసా రా అంటే లేదు 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 నాకు వీసా చూపి అన్నాడు అతను. ఓకే. ఓయమ్మ! ఇంక ఈళ్ళతో పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇదే వీసా, ఇది పాస్‌పోర్ట్ అంటారు దీన్ని. ఈ కరిపిచ్చిన దాన్ని ఇదే వీసా నాకు హ్మ్. అంటే, అతను అలా అనే కొద్దికి కొంచెం ఫీల్ అయినాడు. ఓకే. ఎందుకంటే ఇది నాకే చెప్తున్నాడు, నాకే ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాడు ఇతను అని చెప్పేసి ఫీల్ అయినాడు. హ్మ్. ఫీల్ అయ్యి ఇంక ఎక్కడున్న హాస్టల్స్, హోటల్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వాళ్ళకంతా ఫోన్ చేసి నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ స్టాప్ చేసినాడు. ఓకే. సో, సక్సెస్‌ఫుల్లీ ఎలానో అలా హోటల్‌కొచ్చేసాను. మిడ్‌నైట్ 12, హ్మ్. 1 అవుతోంది. ఒక 5 మంది, 6 మంది తాలిబాన్స్ ఉంటారు. మొత్తం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అన్నీ యేసుకొని, పెద్ద హ్మ్. పెద్ద గన్నులు పెట్టుకొని సడెన్‌గా రూమ్‌లోకి డోర్ కొట్టి రూమ్‌లోకొచ్చి చెక్ జేసినారు. ఓకే. ఫుల్ స్లీప్‌లో ఉన్నా నేను. హ్మ్. స్లీప్‌లో లేసి చూసేకొద్దకి ఎవరన్నా మీరు నిద్ర లేయంగానే గన్నులు పెట్టుకొని, పెద్ద పెద్ద గన్నులెత్తుకొని రూమ్ లోపలికొచ్చేస్తే ఎలా ఉంటది? చిన్న చిన్న రూమ్‌లక్కడ. ఓకే. అలాంటి మూమెంట్స్ ఉన్నాయి.